అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో కాకరకాయ కారం అండి. అసలు ఈ కాకరకాయ కారం ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి. నేనైతే మా ఇంట్లో ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ కాకరకాయ కారం వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ కారం. ఇంకా లేట్ చేయకుండా కాకరకాయ కారం ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా కాకరకాయ కారం ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి. అరకిలో కాకరకాయ, 1 కప్పు పల్లీలు, 1 కప్పు కరివేపాకు, 4-5 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి ఇలా రెమ్మలు తీసుకోవాలి పొట్టు తీయకుండా, కొద్దిగా కొబ్బరి, ఎండు కొబ్బరి ఇలా ముక్కలు తీసుకోవాలి, లేదంటే కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చు. చింతపండు, కొద్దిగా నిమ్మకాయ సైజంత చింతపండు, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు. నెక్స్ట్ కాకరకాయ కారానికి సరిపడా ఆయిల్. ఇవి మన కాకరకాయ కారం కోసం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు కాకరకాయ కారం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కాకరకాయల్ని సాల్ట్ వాటర్ లో శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన కాకరకాయల్ని ఇలా సైజ్ కట్ చేసుకొని రౌండ్ గా చిన్న ముక్కలుగా పలుచగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఇలా ఎంత పలుచగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా మిగిలిన కాకరకాయలు కూడా అన్ని ఈ విధంగానే సన్నగా పలుచగా కట్ చేసుకోవాలి. చిప్స్ టైప్ రౌండ్ గా కట్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా పలుచగా కట్ చేసుకుంటేనే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయి వేడైన తర్వాత కడాయిలో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఆయిల్లో వేసుకొని చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలి. దూరగా ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వద్దు. పెద్ద మంటలో పెడితే కాకరకాయలు అనేది మాడతాయి, కానీ పచ్చివాసన పోదు, చేదు అన్నది అలానే ఉంటుంది. కాబట్టి చిన్న మంటలోనే దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయలు అసలు మాడనివ్వకుండా అలానే పచ్చిగా లేకుండా ఇలా ఫ్రై చేసుకొని మిగిలిన కాకరకాయలు కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మిగిలిన ఆయిల్ అనేది చేదు ఉంటుంది. మనం కూరలో కూడా వాడం కాబట్టి కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయ ముక్కలు అనేది ఇలా విరుస్తుంటే విరుగుతున్నాయి చూడండి, చిప్స్ లాగా. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కాకరకాయలు ఫ్రై చేసుకున్న మిగిలిన నూనెలోనే 1 కప్పు వరకు పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి దూరగా. ఒకవేళ నూనె అనేది మిగిలకుంటే మళ్ళీ కొద్దిగా వేసుకొని వేడైన తర్వాత కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగో ఈ విధంగా ఫ్రై చేసుకొని మరొక ప్లేట్ లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో 1 కప్పు వరకు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకొని మరొక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు తీసుకొని ఆ కొబ్బరి ముక్కలు అనేది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. మరి గట్టిగా ఉంటాయి కాబట్టి కొబ్బరి ముక్కలు ఇదిగో ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన కొబ్బరి పొడిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ అండ్ ఫ్రై చేసుకున్న పల్లీలు, ఫ్రై చేసిన కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు అండ్ కరివేపాకు అయితే మనం ఫ్రై చేసుకుని మొత్తం యాడ్ చేసుకోవద్దు, సగం సగం వేసుకున్న సగం అనేది పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి అయితే ఇలా పుట్టు తీసుకోకుండానే వేసుకోవాలి, ఇలా రెమ్మలు వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, పసుపు, కొద్దిగా చింతపండు, నిమ్మకాయ సైజంత చింతపండు కొద్దిగా. ఆ తర్వాత కారం అయితే 3-4 టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకోవాలి. కారం ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చూసుకునే తీసుకోవచ్చు. ఎక్కువే పడుతుంది కారం, ఎందుకంటే పల్లీలు అయిన కొబ్బరి ఉంది కాబట్టి ఎక్కువ పడుతుంది. కొద్దిగా సాల్ట్, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మన రోట్లో నూరినట్టుగా ఉంటుంది. ఇదిగో ఈ విధంగా ఒకసారి కారం సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, కొంచెం టేస్ట్ చూసుకోవాలి. కారం సరిపోతేనేమో ఓకే, లేదంటే కొంచెం తీయగా ఉంటుంది. ఒకవేళ కారం సరిపోకపోతే కొద్దిగా మళ్ళీ కారం కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న కారం అయితే సరిపోలేదండి, అందుకోసమని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసి ఒకసారి బాగా మొత్తం కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేశాను. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది, రోట్లో నూరిన టేస్ట్ అనేది వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఆ మిక్సీ జార్ లో ఉన్న కారం పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ ప్లేట్ లో ఉన్న కారం పొడిలో మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న పల్లీలైన కరివేపాకును ఈ కారం పొడిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
పల్లీలు అండ్ కరివేపాకు కారం అనేది బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని నేను గాజు గ్లాస్ లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 2 months వరకు నిల్వ ఉంటుందండి కాకరకాయ కారం. మనకి కర్రీ చేసేంత ఓపిక లేనప్పుడు, అన్నం తినబుద్ధి కానప్పుడు ఈ కాకరకాయ కారంతో వేడి వేడి అన్నంలో తిన్నామంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఒక ముద్ద ఎక్కువ తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తానండి. అందరూ నన్ను సపోర్ట్ చేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.